यहाँ अपनी फैसिलिटी इस्टेब्लिश करने जा रही है। यहाँ ऐसे ऐसे हथियार बनेंगे जो निश्चित रूप से भविष्य की लड़ाइयों के लिए हमारी तैयारी को और अधिक मजबूत करेंगे। మిత్రులారా, ఈరోజు ప్రారంభమవుతున్న మూడవ ప్రాజెక్ట్ అదే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ అయిన ఆగ్నేస్ ఎనర్జీస్ లిమిటెడ్. ఇది అత్యుత్తమ స్థాయి ఆయుధాలను తయారు చేసే కంపెనీ. ఇది 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ మౌలిక సదుపాయాలని సమకూర్చబోతుంది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలు మనం సంసిద్ధతను బలోపేతం చేయడానికి అవసరమైన ఆయుధాలు ఇక్కడ తయారవుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. साथियों, आज का जो फोर्थ प्रोजेक्ट है वह है HFCL का एमिनिशन और इलेक्ट्रिक फ्यूज प्लांट। यह प्लांट 1294 करोड़ रुपए के इन्वेस्टमेंट से बन रहा है। फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पॉर्टेंट हिस्सा होता है, चाहे आर्टिलरी शेल हो, बम हो या कोई भी युद्ध सामग्री हो। बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है। यहाँ बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एमिनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस यानी आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा। మిత్రులారా, ఈరోజు ప్రారంభమయ్యే 4వ ప్రాజెక్ట్ HFCL వాళ్ళ యొక్క అమ్యునేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ప్లాంట్. ఇది 1294 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ తయారవబోతుంది. ఆయుధ సామగ్రిలో ఫ్యూజ్ అత్యంత కీలకమైన భాగం. ఆర్టిలరీ షెల్ అయినా, బాంబ్ అయినా, యుద్ధ సామగ్రి అయినా నమ్మకమైన ఎలక్ట్రికల్ ఫ్యూజ్ లేకపోతే అది నిరుపయోగమే. ఇక్కడ తయారయ్యే అత్యాధునిక ఫ్యూజులు మన సేనలకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ ప్రాజెక్ట్ మన ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతుంది. साथियों, इसके अलावा मैं हमारे यंग इंटरप्रेन्योर्स को भी विशेष बधाई देता हूं, क्योंकि 8 ड्रोन कंपनियां मिलकर कुरनूल में एक ड्रोन सिटी बना रही हैं। यह सब छोटी छोटी मगर इंपॉर्टेंट यूनिट मेक इन इंडिया के विजन को हकीकत में बदलेंगी। అంతేకాకుండా నేను మన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా అభినందిస్తున్నాను. 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీని నెలకొల్పాలని భావిస్తున్నారు. ఇటువంటి చిన్న చిన్నవి అయినప్పటికీ అతి ముఖ్యమైన యూనిట్లు. ఇది మేక్ ఇన్ ఇండియా, భారత్లో తయారీ అనే దార్శనికతకు వాస్తవ రూపాన్ని ఇస్తున్నాయి. साथियों, ड्रोन टेक्नोलॉजी आज के वारफेयर में गेम चेंजर है। आजकल तो इकोनॉमी और एग्रीकल्चर में भी इसकी भूमिका लगातार बढ़ती जा रही है। ऐसे में यह ड्रोन सिटी जब आंध्र प्रदेश में आकार ले रही है और मुझे विश्वास है कि यहाँ से निकले ड्रोन्स पूरी दुनिया में भारत का परचम लहराएंगे। जैसे सूरत को डायमंड सिटी कहा जाता है, बेंगलुरु को भारत की सिलिकॉन वैली कहा जाता है, वैसे ही आप देखिएगा कुछ सालों में ही यह रीजन ड्रोन हब के रूप से सारी दुनिया में जाना जाएगा। మిత్రులారా, డ్రోన్ టెక్నాలజీ ఈనాటి యుద్ధ రంగంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. ఈ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగంలో కూడా వీటి పాత్ర పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీ రూపొందుకోబోతుంది. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తిని పెంచుతాయి. అలాగే ఏ విధంగా అయితే సూరత్ని ఒక వజ్రాల నగరంగా పిలుస్తున్నామో, బెంగళూరుని ఒక సిలికాన్ వ్యాలీగా పిలుస్తున్నామో, అలాగే రాబో రోజుల్లో కూడా పుట్టపర్తిని ఒక డ్రోన్ మన యొక్క కర్నూలు ప్రాంతాన్ని డ్రోన్ హబ్గా ప్రసిద్ధి చెందుతాన్ని మీరు చూస్తారు. साथियों, अब जरा गौर से इन सभी प्रोजेक्ट्स के बारे में देखिए। यह कितनी बड़ी बात है कि हम एक ही अवसर पर इंडियन आर्मी, इंडियन एयरफोर्स और इंडियन नेवी तीनों के लिए एक साथ फैसिलिटीज डेवलप कर रहे हैं। अमका का फ्लाइट टेस्टिंग सेंटर सामान्यतः इंडियन एयरफोर्स के लिए, BDL का अंडर वाटर सिस्टम इंडियन नेवी के लिए और HFCL के एमिनिशन और फ्यूज तीनों सेनाओं के लिए और ड्रोन टेक्नोलॉजी सभी क्षेत्रों में उपयोगी है। और यह डाइवर्सिफिकेशन यूं ही नहीं है, हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है। हम रक्षा क्षेत्र में
पूर्ण आत्मनिर्भरता के लक्ष्य के साथ तेजी से आगे बढ़ रहे हैं, ताकि हमारी कोई भी सेना पीछे न रहे और हमारी सारी सेनाएं एक से एक बढ़कर साबित हों। మిత్రులారా, ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం. మనం ఒకే సమయంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం కోసం ఏకకాలంలో సౌకర్యాలు అభివృద్ధి చేయటం గొప్ప విశేషం. ఎంకా వారు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ సాధారణంగా భారత వైమానిక దళం కోసం, బీడీఎల్ వారి అండర్ వాటర్ సిస్టమ్స్ భారత నావికా దళం కోసం, హెచ్ఎఫ్సిఎల్ వారి మందుగుండె సామగ్రి ఫ్యూజులు ఈ త్రివిధ దళాల కోసం, డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాలకి ఉపయోగపడుతుంది. ఈ వైవిధ్యీకరణకు ఒక కారణం ఉంది. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. తద్వారా మన దళాల్లో ఏది వెనకబడి ఉండకూడదు. మన దళాలన్నీ ఒకదానికి మించి ఇంకొకటి ఆ విధంగా నిరూపించుకోవాలి. साथियों, मुझे यह देखकर भी बेहद खुशी होती है कि इस पूरे प्रयास में पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों कंधे से कंधा मिलाकर खड़े हैं. पिछले 10 वर्षों में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमने पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर के बीच की खाई को लगभग पाट दिया है और आज हम होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ ही नहीं बल्कि होल ऑफ कंट्री अप्रोच के साथ आगे बढ़ रहे हैं. और मैं तो कहता हूं कि अब तो हम होल ऑफ द पीपुल अप्रोच तक भी पहुंच गए हैं. चाहे इंडिविजुअल इनोवेटर हो, बड़ी कंपनी हो, स्टार्टअप्स हों, एमएसएमई हों, हर कोई राष्ट्र रक्षा के इस महायज्ञ में अपनी आहुति दे रहा है. यह जो पब्लिक प्राइवेट पार्टनरशिप का मॉडल हमने अपनाया है, उसने डिफेंस मैन्युफैक्चरिंग को एक क्लोज इन्वायरमेंट से निकालकर जन आंदोलन बना दिया है. और यह बड़ी खुशी की बात है कि इस जन आंदोलन का प्रत्यक्ष रूप हमें आंध्र प्रदेश में देखने को मिल रहा है. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు చేయి కలిపి నడుస్తున్నాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. గత 10 ఏళ్లలో మన ప్రధానమంత్రి గారు నాయకత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఉన్న అంతరాన్ని మనం దాదాపు పుడిచేశాం. ఈరోజు మనం కేవలం సమగ్ర ప్రభుత్వ విధానంతో పాటు సమగ్ర దేశ విధానంతో కూడా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మనం సమగ్ర ప్రజా విధానంను కూడా చేరుకున్నామని స్పష్టంగా చెప్పగలం. ఒక వ్యక్తిగత ఆవిష్కరణ అయినా, ఒక పెద్ద కంపెనీ అయినా, ఒక స్టార్టప్ అయినా, లేదా ఒక ఎంఎస్ఎంఈ అయినా, దేశ రక్షణ అనే మహత్తర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తన వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. మనం అనుసరించే ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా రక్షణ రంగ తయారీకి ఒక పరిమిత వాతావరణం నుంచి ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఆంధ్రప్రదేశ్లో చూడటం ఎంతో సంతోషకరమైన విషయం. साथियों, यह जो प्रोजेक्ट्स हैं ये ग्रोथ पोल की तरह कार्य करेंगे. रोजगार के